హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇవి వచ్చిందను లింగాక్ష పూలు. వీటిని కొన్ని ప్లేస్లలో లింగాక్ష పూలు అంటారు, కొన్ని ప్లేస్లలో చిలకముక్కు పూలు అని కూడా అంటారు. ఇవైతే చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిలో మంచి కలర్స్ కూడా ఉంటాయి. మా తోటలో అయితే కన్నా రెడ్, పింక్, ఇలా ఎన్నో, వైట్, లైట్ పింక్, ఇలా ఎన్నో కలర్స్లో అయితే ఉంటాయి. మా తోటలో రెడ్ కలర్ అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ పింక్, డార్క్ పింక్ కూడా ఉండింది, కానీ ఇప్పుడైతే లేదు. మనము ఈ లింగాక్ష పూల గురించి మీకు ఒక స్మాల్ టిప్స్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ డార్క్ పింక్ కలర్ అయితే ఉన్నింది కదా, ఇప్పుడు ఆ చెట్టు లేని కూడా లేవు. మనము బాగా చెట్లలో మంచిగా పూలు వస్తాయి. ఇవైతే కన్నా ఇవి దేవుడికి పెడితే కూడా చాలా మంచిది. అంతేకాకుండా చాలా అలంకారంగా కూడా ఉంటాయి ఈ పూలు. ఎక్కడ చూసినా మంచిగా స్ప్రెడ్ అయ్యి ఒక్కసారి వచ్చిందంటే ఇంకా ఆ చెట్టు విత్తనాలు అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి. ఇంకా మళ్ళీ ఎక్కడ చూసినా మంచిగా స్ప్రెడ్ అవుతాయి. ఒక్క చెట్టు చాలు మనకు గార్డెన్లో అల్లకపోతుంది. చూడండి, అసలు కాండం అయితే ఎంత పెద్దదిగా ఉందో మీరే గమనించండి. చూడండి, ఇలా ఒక్కసారి చెట్టు ఒకటి బతుకునిందంటే ఇంకంత ఎక్కువ పూలు వస్తూనే ఉంటాయి. చిన్న పాట్ అయితే నేను చిన్న పాట్లో పెట్టినాను, అయినా కూడా వీటికి ఏం పెద్దగా పోషకాలు కూడా నేను ఇవ్వలేదు. మంచిగా నీళ్ళు అయితే పోస్తూ వచ్చినాను, రెగ్యులర్ వాటర్. కాకపోతే ఇవి ఎక్కడ చూసినా ఉన్నాయి ఎక్కువ మాకు తోటలో. ఒక స్మాల్ టిప్ అని చెప్పాను కదా, అదేమరా అంటే ఇలా ఇవి వచ్చినాను లింగాక్ష పూలు కాయలు. ఇవి బాగా ఎండబెట్టేసినాక మనము అట్లే పెట్టుకోవాలి. ఇట్లా టప్ అన్న శబ్దం కూడా వస్తుంది. ఇవి వీటిలో వచ్చి గింజలు ఉంటాయి. ఈ గింజలను మనము బాగా ఎండిపోయిన తర్వాత అట్లా వేసినామనుకో, వర్షాకాలంలో మంచిగా మళ్ళీ చెట్లు వచ్చేస్తాయి. కాకపోతే మనము ఇవి వచ్చిందను ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే కన్నా మంచిది. బాగా ఎండబెట్టేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. మళ్ళీ వర్షాకాలంలో కన్నా చల్లేసినామనుకో మంచిగా గార్డెన్ అంతా ఫుల్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు నేను డార్క్ పింక్ నాకు కావాలంటే కూడా లేవు, ఆ మొలకలు కూడా లేవు, ఆ విత్తనాలు కూడా లేవు. కాబట్టి మనకు ఉన్నప్పుడే వీటిని బాగా కాయలు కాసిన తర్వాత ఎండబెట్టేసిందను మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు. మన గార్డెన్లో చెట్లు మనకే ఉంటాయి, మన చెట్లలోటివి విత్తనాలు కూడా మనకే ఉంటాయి. ఇవైతే కన్నా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. దేవుళ్ళకి పెడితే కూడా ఎంత కలగా ఉంటుందో. ఇవైతే కన్నా ఇట్లా అభిషేకంకు మనము అష్టోత్తర శతనామాలు చేస్తాం కదా, అప్పుడు కూడా ఇట్లా దేవునికి ఇట్లా చల్లుతూ ఉంటే కన్నా ఎంత బాగుంటుందో ఏమో. చాలా అద్భుతంగా ఉండే ఈ పూలు వచ్చిందను ఇండ్ల దగ్గర మీరు కూడా పెంచుకోండి. చూడండి ఎంత కలగా ఉంటాయో. ఎక్కడ చూసినా ఎక్కువగా మా గార్డెన్లో అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అటుపక్క అంతా ఉన్నాయి. నేను అవంతా వీడియో అంతా కవర్ చేయలేదు, ఓన్లీ ఇది మాత్రం కవర్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా ఈ లింగాక్ష పూలు, చిలకముక్కుల పూలు పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంత అద్భుతమైతే అద్భుతము, చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ప్లస్ చెట్లు నిండుగా కూడా ఉంటాయి. ఇంత అద్భుతమైన ఈ చిలకముక్కు పూలు మీరు కూడా ఇండ్ల దగ్గర పెంచుకోవాలని, మంచిగా గార్డెన్స్ మీ ఇంటి సరౌండింగ్లో కూడా పెంచుకోవచ్చు, ఇంటి ముందర కూడా పెంచుకోవచ్చు. జస్ట్ అట్లా మనము విత్తనాలు అట్లా చల్లేస్తే చాలు పుష్కలంగా వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.